ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఒక కాలేబు వలె మనం దీవింపబడాలి. ఒక శ్రేష్టమైన బాణముగా మనం ఉపయోగింపబడాలి. ఒక యెహోషువ వలె ఒక శ్రేష్టమైన బాణముగా మనం తయారవ్వాలంటే, లేదంటే దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో సెలవిచ్చినట్లుగా మరి అంబుల పొదిలో ఉన్నటువంటి ధన్యకరమైనటువంటి బాణములుగా మనం ఉండాలంటే ఇక్కడ ఆత్మ ఫలములు ఉన్నాయి. ఇవి అన్నీ ఉండాలి అందరిలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకటి ఉంటే సరిపోదండి. ఏముండాలట? అన్నీ ఉండాలి. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో ఇంకా వారికి తిరిగిలేదు, ఇంకా చూసుకోకర్లేదు. వారు సంపూర్ణంగా దేవుని సంకల్పంలో దేవుని చిత్తంలో ఉండగలరు. ఏముండాలట? ఏముండాలట? ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ అండి, లోక సంబంధమైన ప్రేమలు కాదు. సంతోషం, ప్రభువుని కలిగినటువంటి సంతోషం, సమాధానం, ప్రతిదానికి గొడవలు పడకూడదు అండి. ఆ వయసు ఎలాంటిదంటే, యవన ప్రేమ వయసు ఎలాంటిదంటే ఎక్కడ తగ్గరు. దెబ్బలు తినేస్తారు కానీ పౌరుషం మాత్రం అది. ప్రభు వాక్యం ఏం చెప్తుంది? లోకం అలా నేర్పిస్తుంది, దేవుని వాక్యం మనకి చెప్తుంది. అన్ని విషయాల్లో ఏమి కోరుకోవాలట? సమాధానాన్నే కోరుకోవాలి. అన్ని విషయాలు సమాధానం కోరుకుంటే నీకు మనశ్శాంతి.